హాయ్ చిన్నోడు చిన్నమ్మ. ఐస్ క్రీమ్ తినకూడదు. తర్వాత ఎల్లిపోతు తినాలి. తినకూడదు ఆకూడదు. అదే వెరీ గుడ్. నువ్వు చెప్తాను. చాక్లెట్లు తినద్దండి. హెల్దీ ఫుడ్ తినమండి. నేను ప్రతిరోజు పిల్లలకి ఇదే చెప్తున్నానండి. ఎందుకంటే అమ్మ చాక్లెట్ తినకూడదు, కూల్ డ్రింకులు తాగకూడదు, ఐస్ క్రీములు తినకూడదు, అప్పుడప్పుడునే తినాలి, అసలు తాగకూడదు అని చెప్తున్నాను. ఎందుకంటే కూల్ డ్రింక్స్ చిన్న చిన్న బాటిల్స్లో వస్తున్నాయి కదండి, అవి అస్సలు తాగకూడదండి, పిల్లలైనా పెద్దలైనా సరే. కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఓ బాటిల్ చేతిలో పెట్టేస్తున్నారు. ఫ్రెండ్ మాకు తెలియదా నువ్వు చెప్పాలని వచ్చండి. మనం పిల్లలకి ఎవరైనా సరే బయట వాళ్ళు వచ్చినా సరే ఈ చాక్లెట్లు అయినా ఏదైనా కొంటానంటే వద్దని చెప్పేయండి. ఎందుకంటే ఆ చాక్లెట్ల వల్ల డ్రింకుల వల్ల మన పిల్లల ఆరోగ్యాలే పోతున్నాయి. ఒకవేళ వాళ్ళు కొంటానన్నారనుకోండి, వేడిచాల ఖర్చులు ఇవి అమ్ముతారు కదా, అవి కూడా తినొచ్చు. అవి మనం అలవాటు చేసామంటే పిల్లలు అవే తింటారు. మనం చాక్లెట్లు అలవాటు చేస్తాం చిన్నప్పటి నుంచి. స్కూల్ నుంచి వచ్చాక ఒక 10 నిమిషాలు వార్మప్ లాగా ఎక్సర్సైజులు చేయించామనుకోండి, అప్పుడు వాళ్ళకి కొంచెం ఫిట్గా ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి ప్రతి కాలు ప్రతి నరము వంగితే వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండడానికి వీలవుతుంది. ఎండలో ఆడించడం, కాసేపు మట్టిలో ఆడించడం ఇవన్నీ చేస్తే వాళ్ళకే మంచిది. వాళ్ళు బాగున్నారంటే ఆటోమేటిక్గా మనం బాగున్నట్టే కదా. ఈ సలాడ్ మాకు చేసుకోవడం రాదా అక్క అనొచ్చు. మీకు వచ్చు, కానీ ఈ మినీ కుకింగ్ ఏ చిన్నపిల్లలో చూసారనుకోండి, వాళ్ళు కూడా అమ్మని చేయమంటారు కదా.